సిచ్యువేషన్ లో సినిమా రిలీజ్ చేస్తున్నావు రైటా అన్నారు. సర్కస్ లో సింహంతో ఎవడన్నా ఆడుకుంటాడు. నేను అడవికి వచ్చి ఆడుకునే టైపు. మూసుకున్న థియేటర్లు కూడా ఓపెన్ చేపిస్తా ఈ సినిమాతో. అమ్మతోడు ఎంత గారాబంగా పెట్టావురమ్మా. పేరు విశ్వక్సేన్, తప్పైతే మార్చుకుంటా. చిన్నపిల్లలు రా మీరు, వెళ్ళిపో. సారీ సార్. నా లవర్ ఫేస్ లో హ్యాపీనెస్ కనిపించట్లేదురా. ఏమైందిరా? స్ట్రాంగ్ గా కొట్టండి, స్ట్రాంగ్ గా. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. సినిమా థియేటర్ లో చిప్పేయకండి సీట్లు ప్లీజ్, కైండ్ రిక్వెస్ట్. ఇంకా ఆశ్చర్యంగా ఉంది, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎక్కువ ప్రిపేర్ అయ్యి కూడా రాలేదు మాట్లాడడానికి. ఎందుకు? ఏదో చేసాం సార్, క్రేజీగానే చేసాం. దీని తర్వాత నేను ఏమైపోతాను అని ఒక ఫీలింగ్ కూడా ఉంది సార్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. లాస్ట్ గా చంద్రముఖి రజని లకలక లకల. అరే వినిపిస్తుందా అసలు మీకు? అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. నాకు అసలు అర్థమైతే లేదు ఏమి. రోజు 2 ఏళ్ళు అవుతుంది సినిమా రిలీజ్ అయ్యి. ఆ ముందు రిలీజ్ అయిన సినిమా పెద్ద చెప్పుకునే సినిమా కూడా కాదు. కానీ ఇప్పుడు బుల్లెట్ దిగిందా లేదా? ఆగస్ట్ 25 ఇండియా షేక్ అవుతుంది. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. దూకుల్లో మహేష్ బాబుని 10% చూశారు, ఆగళ్ళు 100% చూస్తారని. ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటారో మహేష్ బాబు వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ కథని ఫోన్లో 2 నిమిషాలు చెప్పాను. 2 నిమిషాలు నేను మొదలుపెట్టి 2వ నిమిషం పూర్తి చేసిన వెంటనే చాలా బాగుంది ఈ సినిమా, మనం చేస్తున్నాం అంతే ఫోన్ పెట్టేసి. అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నన్ను ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. నీతో ఇదేరా ప్రాబ్లం. సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతావు. నాకు తెలిసి ఈ సినిమాలో కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూస్తారు మీరు. చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు. నా కొడుకు లారెన్స్ ఉన్నాడు రా, ప్రభాస్ని బట్టి బాగా తీయలేదురా అంటారా లేదా? అంటారు. అమ్మో ఇంటెలిజెంట్ ఫెలో. మిమ్మల్ని సాటిస్ఫైడ్ చేయడం చాలా కష్టం. కాన్ఫిడెంట్ తోటి చెప్తున్నాను. ప్రభాస్ గారు ఫ్యాన్స్ బయటకు వచ్చి కాలర్ ఎగిరేసుకుని ఇలా వాక్ చెయ్యకపోతే మీకు హిట్ ఫిల్మ్ నేను ఇవ్వనయ్యా, సూపర్ హిట్ ఫిల్మే ఇస్తా. రాజమౌళి గారి సినిమాలు చేసిన హీరోలకి నెక్స్ట్ సినిమా చూడండి అన్ని ఫ్లాప్లే అని చాలా మందికి ఉంది. అది వాస్తవం కాదు. నేను అలాంటి వాటిని నమ్మను. సూపర్ 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 సూపర్. ఆ హిట్ తర్వాత ఇది మళ్ళీ ఇంకో హిట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా మీరు చూస్తారు. చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు. మంచి సినిమా చేసి స్కంద అనే సినిమా చేసి మీ ముందుకు వస్తున్నాను. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఒక్క మాట మాత్రం మీ అందరికీ చెప్పగలను, గుండె మీద చేసుకుని సినిమా చూడండి. గుండె మీద చేసుకుని సినిమా చూడండి. ఎందుకు? ఫ్లాష్ బ్యాక్. చిరంజీవి గారి అభిమానులందరికీ ఒక్క హామీ ఇస్తున్నానండి, గుండె మీద చేసుకుని సినిమా చూడండి. గుండె మీద చేసుకుని సినిమా చూడండి. కనిపించేది మీరింతవరకు చూడనిది. రుద్ర ఇంకొక్కసారి చూడాలని ఉందా లేదా? అమ్మోయ్ అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. సారి మన అభిమాన దేవుళ్ళ కోసం ఇంకొకసారి ప్లే చేయండి అమ్మా. రుద్ర మహా దారుణ